నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. గత వైసీపీ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయం, మహిళా కార్యదర్శులకు నిబంధనలకు విరుద్ధంగా నిధులు కేటాయింపు. అసెంబ్లీలో మంత్రి అనిత. లీగల్ లిటిగేషన్ లేకుండా త్వరలో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తాం. గత ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు కూడా భర్తీ చేయలేదన్న మంత్రి నారా లోకేష్. సూపర్ 6 పథకాలకు బడ్జెట్లో సరైన నిధులు కేటాయించలేదు. కూటమి ప్రభుత్వం అన్ని విధాలా విఫలమైందని మాజీ సీఎం జగన్ విమర్శ. నగరంలో పర్యటించిన కమిషనర్ పులి శ్రీనివాసులు. పీకలబాగులో పూడిక పనులకు ఆదేశం. ఏటికొండలో ఇళ్ల స్థలాల పరిశీలన. అసెంబ్లీకు హాజరు కాని 11 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి. మాజీ మంత్రి టీడీపీ నేత డొక్కా మాణిక్యవరప్రసాద్ సూచన. గ్రామ వార్డు మహిళా కార్యదర్శులకు నిబంధనలకు విరుద్ధంగా గత ప్రభుత్వం నిధులు కేటాయించిందని రాష్ట్ర హోంమంత్రి అనిత అన్నారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల్లో మహిళా కార్యదర్శి విధులపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆమె సమాధానమిచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం చేసిన అనాలోచిత నిర్ణయం వల్ల ఈ దుస్థితి వచ్చిందన్నారు. చీఫ్ సెక్రటరీకి ఎన్ని బాధ్యతలు ఉంటాయి, అన్ని బాధ్యతలు కూడా ఒక గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శికి అప్పచెప్పడం అనేది చూస్తేనే అధ్యక్ష, లాస్ట్ గవర్నమెంట్ తాలూకు అవివేకం అనేది చాలా క్లియర్ గా అర్థమవుతుంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, ఈ రోజు మనం ఇక్కడ చూసుకుంటే అధ్యక్ష, పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఉద్యోగం సాధించాలంటే వాళ్ళు శారీరక దారుఢ్య పరీక్షలు వాళ్ళు నెగ్గాలి, రిటర్న్ టెస్ట్ వాళ్ళు ఎగ్జామ్ పాస్ అవ్వాలి, 9 months ట్రైనింగ్, కఠోరమైన ట్రైనింగ్ ఉంటుంది అధ్యక్ష. కఠోరమైన ట్రైనింగ్ తర్వాతనే ఆ పోలీస్ కానిస్టేబుల్స్ కింద వాళ్ళు అందరూ కూడా బయటకు వచ్చి పోలీస్ డిపార్ట్మెంట్ వర్క్ చేసే పరిస్థితి ఉంటుంది అధ్యక్ష. కానీ వీళ్ళని మహిళా రక్షణ కార్యదర్శి కింద ఏర్పాటు చేసిన తర్వాత కేవలం 2 వారాలు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి, ఒకటేమో ఒక వారం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఇంకొక వారం ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి ఓవరాల్ చెప్పాలంటే వీళ్ళు గ్రామాల మీద వదిలేశారు అధ్యక్ష. వాళ్ళు పంపించిన తర్వాత కూడా వాళ్ళకి ఇష్టాలు కూడా గ్రహించకుండా పోలీస్ డ్రెస్ కూడా వాళ్ళకి వేయడానికి, ఇంచుమించుగా పోలీస్ యూనిఫామ్ కూడా వాళ్ళకి వేయాలి అని చెప్పి వాళ్ళు రిస్ట్రిక్ట్ చేస్తే వాళ్ళు కూడా దానికి భయపడి బాధపడి చాలా మంది కోర్టులకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం ఒక్క టీచర్ పోస్టు భర్తీ చేయలేదని మంత్రి నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాల్లో నారా లోకేష్ మాట్లాడారు. ఎటువంటి లీగల్ లిటిగేషన్లు లేకుండా త్వరలోనే డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. ఉపాధి కల్పన సబ్ కమిటీ చైర్మన్గా తనను సీఎం చంద్రబాబు నియమించారని, ఇచ్చిన హామీ మేరకు 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల భర్తీకి ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లనున్నట్లు మంత్రి లోకేష్ వెల్లడించారు. ఉద్యోగాల కల్పన అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్న సూపర్ 6 మేనిఫెస్టోలో తొలి హామీ 5 సంవత్సరాలు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని, దానికి ప్రత్యేకంగా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఏర్పాటు చేసిన చైర్మన్ గా కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు నియమించడం జరిగింది. ఒక వార్ ఫుటింగ్ బేసిస్ మీద ఉద్యోగాల కల్పన ఒక లక్ష్యంగా పెట్టుకుని మన ప్రభుత్వం ముందరికెళ్తుందండి. ఈ సభాముఖంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా నేను చెప్తున్నా అధ్యక్ష. నేను అధికారులు కూడా నేను చెప్పింది ఏంటంటే, అసలు డిఎస్పీ పైన గతంలో ఎన్ని కేసులు పడినాయి, దేనివల్ల పడినాయి, ఎందుకంటే ప్రభుత్వం మనమే మేజర్ లిటిగెంట్ అవుతున్నాం. అట్లా కాదు, గతంలో పడిన కేసులన్నీ స్టడీ చేయండి, స్టడీ చేసి ఇప్పుడు ఇచ్చే డిఎస్సి నోటిఫికేషన్ పకడ్బందీగా ఇవ్వండి, అందరికీ అబద్ధమైన డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలి. ఇది మళ్ళీ ఒక లీగల్ లిటిగేషన్ లోకి వెళ్ళకూడదు అని చాలా స్పష్టంగా నేను చెప్తాం జరిగింది. అధికారులు కూడా చాలా టైం పెట్టారు దానిపైన అధ్యక్ష. మీ అందరి సహకారంతో వన్ ఆఫ్ ద బెస్ట్ నోటిఫికేషన్ త్వరలో మేము ఇవ్వబోతున్నాం. యుద్ధ ప్రాతిపదికంగా పెండింగ్ ఉపాధ్యాయ పోస్టులని కూడా వచ్చే సంవత్సరంలో మేము భర్తీ చేస్తాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని తప్పనిసరిగా అమలు చేసి తీరుతుందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో చేయలేని పనులను తాము 4 నెలల్లో చేశామని అన్నారు. మండలిలో వైసీపీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి దుర్గేష్ ధీటుగా సమాధానం చెప్పారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ధాన్యం అమ్ముకుంటే వచ్చే నెలలో ఇవ్వాల్సినటువంటి డబ్బులు సంవత్సరమైనా ఇవ్వనటువంటి పరిస్థితి మీరు చేస్తే, ఆ బకాయిలు పెడితే ఆ 1600 కోట్ల రూపాయల బకాయిలు అధికారంలోకి వచ్చిన వెంటనే తీర్చిన ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనేటువంటి మాట గుర్తుపెట్టుకోవాలి. ఫీజు రియంబర్స్మెంట్ 4000 రూపాయలు. ఇప్పుడు మీరు సూపర్ 6 చెప్పారు, ఇవాళ సూపర్ 6 లో ఒక్కొక్కటి తీసుకుంటా ఉన్నాం. మేము కార్యక్రమాలు ఈ ప్రభుత్వం వచ్చి 4 నెలలైంది. మీరు 5 సంవత్సరాల్లో చేయలేని పనుల్ని 4 నెలల కాలంలో మొదలు పెట్టాం. అన్నప్రాసన నాడే ఆవకాయలను తినేస్తానంటే
మీరేమి చేయలేకపోయారు తెట్టామని. ఇవాళ మేము చెప్తా ఉన్నాం, 4 నెలల కార్యక్రమంలో ఒక్కొక్కటి ప్రారంభించుకున్నాం. ఒక పక్కన ఫీజు రియంబర్స్మెంట్, ఒక పక్కన పెన్షన్లు. ఎవరైతే మంచానికి అంటి పెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి మీరు ముష్టి 3,000 రూపాయలు ఇచ్చారు. కమిషనర్ పులి శ్రీనివాసులు పీకలవాగును జాతీయ రహదారి వెంబడి బుడంపాడు రైతుల పొలాల వైపు నుంచి ఇంజనీరింగ్ ప్రజారోగ్య అధికారులతో కలిసి పరిశీలించి తీసుకోవాల్సిన చర్యలపై తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ పీకలవాగుపై ఉండే కల్వర్టుల దగ్గర వారానికి ఒకసారి శుభ్రం చేయాలని, ప్రజారోగ్య అధికారులను కల్వర్ట్లు మరమ్మతులకు గురైన చోట్ల రిపేర్లను ఇంజనీరింగ్ అధికారులు చేపట్టాలన్నారు. వాగులో ఎక్కడైనా వ్యర్థాలు నిలిస్తే జేసీబీల ద్వారా ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. బుడంపాడ వద్ద పీకలవాగు పొంగి పొలాల్లోకి నీరు వస్తుందన్న స్థానికుల ఫిర్యాదు మేరకు పరిశీలించి వాగు పొంగకుండా ప్రహరీ నిర్మాణం, పూడికి తీతలకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఈఈని ఆదేశించారు. బుడంపాడ్లో త్రాగునీటి సరఫరా వాల్వ్ పిట్లు అశుభ్రంగా ఉండడం, డ్రైన్ పొంగి నీరు పిట్లో కలవడం చూసి సదరు వాల్ ఆపరేటర్పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2 రోజుల్లో పిట్లు షిఫ్ట్ చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని, త్రాగునీటి కాలుష్యం జరిగే ప్రమాదం ఉండే ఇటువంటి పనులను ఎందుకు పెండింగ్లో ఉంచుతున్నారని ఇంజనీరింగ్ అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. బుడంపాడ్లోని శ్మశానానికి కాంపౌండ్ వాల్, ప్లాట్ఫామ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఏఈని ఆదేశించారు. అనంతరం జీటీ రోడ్లో చేపట్టిన ప్యాచ్ వర్క్లను పరిశీలించి పనుల్లో నాణ్యత ప్రమాణాలు ఉండాలని, నిర్దేశిత గడువు వరకు చేపట్టిన పనులకు కాంట్రాక్టర్ బాధ్యత వహించాలని ఆదేశించారు. అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవికి రఘురామకృష్ణరాజు నామినేషన్ దాఖలు చేశారు. కూటమి పార్టీలు రఘురామకృష్ణరాజును ప్రతిపాదిస్తూ 3 నామినేషన్లను అసెంబ్లీ జనరల్ సెక్రటరీ ప్రసన్న కుమార్కు అందించారు. రేపు మధ్యాహ్నం డిప్యూటీ స్పీకర్గా రఘురామకృష్ణరాజును ఏకగ్రీవంగా ప్రకటించే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాలకు బడ్జెట్లో నిధులు ఎక్కడా అని మాజీ సీఎం జగన్ ప్రశ్నించారు. తాడేపల్లిలోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మాజీ సీఎం జగన్ మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా మోసపూరితమైందని విమర్శించారు. గతంలో సంక్షేమ పథకాలను క్యాలెండర్ ప్రకారం అమలు చేశామని, ఇప్పుడు ఆ ఊసే లేదన్నారు. తాము అధికారంలో ఉన్నప్పుడు పరిశ్రమల స్థాపనకు దిగ్గజ కంపెనీలు ముందుకు వచ్చాయని గుర్తు చేశారు. వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను కుట్రపూరితంగా అరెస్టు చేయడం దుర్మార్గమని జగన్ మండిపడ్డారు. ఈ బడ్జెట్ అనేది చూస్తే, తాను ప్రవేశపెట్టిన తీరు చూస్తే ఎవరికైనా కూడా సామాన్యునికి అర్థమవుతుంది. నిజంగా ఒక ఆర్గనైజ్డ్ క్రిమినల్ ఏ మాదిరిగా చేస్తాడు. అప్పులన్నీ కూడా విత్ ఇన్ లిమిట్స్ జరిగినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారి కన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసినప్పటికీ కూడా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తూ పోయారు అన్నదానికి నిదర్శనాలు. ఇలా అన్ని పథకాలు బడ్జెట్లో పెట్టి స్పష్టంగా కనిపించేట్టుగా చేస్తూ ఏకంగా ఈ 5 సంవత్సరాలలో 2,73,000 కోట్ల రూపాయల డీబీటీ, 2,73,000 కోట్ల రూపాయల డీబీటీ. జగనన్న అమ్మఒడి బెనిఫిషరీస్ 44,48,865 మంది. ఇచ్చిన సొమ్ము 26,067 కోట్ల రూపాయలు. డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదల చేస్తుందో ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని ఎమ్మెల్సీ లక్ష్మణరావు కోరారు. శాసన మండలిలో బడ్జెట్పై ఎమ్మెల్సీ లక్ష్మణరావు ప్రసంగించారు. రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో డ్రైన్లు, వాటర్ పైపులైన్లు పక్కపక్కనే ఉండడం వల్ల వ్యాధులు ప్రబలుతున్నాయని, వాటిని సరిచేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాలలను ప్రభుత్వమే నిర్మించి పేద విద్యార్థులకు వైద్య విద్యను అభ్యసించే అవకాశం కల్పించాలని సూచించారు. డ్రైనేజ్ పైప్ లైన్స్, వాటర్ పైప్ లైన్స్ ఒకే చోట పక్కన వెళ్తుంది. 2 చాలా చోట్ల కలిసిపోయి ఈ అతిసార వ్యాధులు వస్తున్నాయి సార్. ముందు ఫస్ట్ ప్రయారిటీ ప్రభుత్వం ఖచ్చితంగా ఈ లైన్లు మార్చడానికి
ముఖ్యంగా పాత పట్టణాలు ఏవైతే ఉంటాయో, ప్రతి గుంటూరు ఉందనుకోండి, పాత గుంటూరు కొత్త గుంటూరు ఉంటుంది. ఆ పాత గుంటూరులో ఈ రకమైన పరిస్థితి ఉంటుంది సార్. నేను ప్రత్యక్ష చూశాను. అందుకని దానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మీ ద్వారా కోరుతున్నాను సార్. చివరిగా విద్యారంగానికి సంబంధించి సార్, పాఠశాల విద్యకి 29,000 కోట్లు, ఉన్నత విద్యకి 2,300 కోట్లు కేటాయించారు సార్. సార్ దీనికి సంబంధించి ఖాళీలు సార్, ప్రభుత్వ విశ్వవిద్యాలయాలన్నింటిలో కూడా ఖాళీలు పెద్ద సంఖ్యలో గత ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేసాం. అయితే అప్పుడు కోర్టు కేసులు అన్నారు, అవన్నారు, ఇవన్నారు. కాబట్టి కోర్టు కేసులు ఏమైనా ఉంటే తీయించి స్పష్టంగా ప్రభుత్వం విశ్వవిద్యాలయాల్లో కానీ, యూనివర్సిటీలో కానీ, డిగ్రీ కాలేజీలో కానీ, జూనియర్ కాలేజీలో కానీ ఖాళీలు భర్తీ చేయాలని కోరుతున్నాం సార్. అలాగే డిఎస్సి 16,347 పోస్టులకి ముఖ్యమంత్రి గారు తొలి సంతకం చేశారు. వారికి అభినందనలు తెలియజేస్తున్నాం సార్. అయితే నవంబర్ 6న డిఎస్సి నోటిఫికేషన్ వస్తుందని టెస్ట్ నిర్వహించారు సార్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. నవంబర్ 6వ తారీఖున, మొన్న నవంబర్ 6 నోటిఫికేషన్ వస్తుందని మీడియా మొత్తంలో వచ్చింది సార్. కానీ ఇప్పుడు రాలేదు నోటిఫికేషన్. ఏ కారణాల వల్ల రాలేదనేది నిరుద్యోగులు చాలా పెద్ద ఎత్తున ఊహగానే. ప్రభుత్వం ఎప్పుడు మేము డిఎస్సి ఇస్తాం, డిఎస్సికి ఒక షెడ్యూలు రేపు విద్యామంత్రి గారితో కూడా మనం మాట్లాడాలి సార్. డిఎస్సికి ఒక షెడ్యూల్ ఇదిగో ఇప్పుడు జరుపుతాం. దానికి అనుగుణంగా నిరుద్యోగులు దాదాపు 4 లక్షల మంది డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారని చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం సార్. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లపై సజ్జల భార్గవ్ సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో మాట్లాడారని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ ధ్వజమెత్తారు. అరండల్పేటలో జరిగిన మీడియా సమావేశంలో డొక్కా మాణిక్యవరప్రసాద్ మాట్లాడారు. మాజీ సీఎం జగన్ ఇప్పుడు కూడా ప్రజలకు అబద్దాలు చెప్పే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది అసెంబ్లీకి వెళ్లకపోవడం దురదృష్టకరమని అన్నారు. అసెంబ్లీకి వెళ్లి ప్రజల పక్షాన మాట్లాడాల్సిన వ్యక్తి బాయ్కాట్ చేయడం సిగ్గుచేటని విమర్శించారు. అసెంబ్లీకి హాజరు కాకుండా ఉన్న 11 మంది వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని డొక్కా సూచించారు. అసెంబ్లీ చూడటానికి నీకు భయం, అసెంబ్లీకి వెళ్ళటానికి నీకు భయం, అసెంబ్లీలో ప్రజలు ఫేస్ చేయడానికి నీకు భయం. అంటే నీకే అధికారం ఉంటుంది, ఎప్పుడు నువ్వే అధికారంలో ఉండాలన్నా? బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని, పార్లమెంటరీ సాంప్రదాయాల్ని కుప్పగూల్చేసావు నువ్వు. రాజకీయాల్లో మీలాంటి సభ్యుడు ఎలక్ట్ కావచ్చా? ఇలాగా పార్లమెంట్లు బహిష్కరించటం, అసెంబ్లీని బహిష్కరించటం, ప్రొటెస్ట్ చేయొచ్చు. పార్లమెంటు సాంప్రదాయాలు ఒక నిరసన తెలియజేయచ్చు. కాస్త నేను రానుపోండి, నేను ఇక్కడ నుంచి మాట్లాడతాను, మా ఇంట్లో నుంచి. స్పీకర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, ఈ యొక్క అట్రాసిటీ ఆన్ కాన్స్టిట్యూషన్, అట్రాసిటీ ఆన్ డెమోక్రసీ, అట్రాసిటీ ఆన్ ఆల్ పీపుల్స్ విల్, దీన్ని మీరు సీరియస్గా తీసుకోవాలి. నేను ఆల్రెడీ మీకు లెటర్ రాశాను, ఆల్రెడీ గవర్నర్ గారికి లెటర్ రాశాను. 11 మంది సభ్యులను, జగన్మోహన్ రెడ్డి సహా 11 సభ్యుల్ని మీరు డిస్క్వాలిఫై చేయాలి. రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలపై దాడులు జరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిష్టి మండిపడ్డారు. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహ్మద్ అబ్దుల్లా చిష్టి మాట్లాడారు. వక్ఫ్ సవరణ బిల్లును కేరళ తరహాలో ఏపీలో కూడా అసెంబ్లీలో తీర్మానం చేయాలని విజ్ఞప్తి చేశారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి ముస్లింలకు అండగా నిలవాలని కోరారు. బడ్జెట్లో మైనార్టీ రంగానికి కేవలం 4,376 కోట్లు మాత్రమే కేటాయించడం విచారకరమని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బాషా, నగర కార్యదర్శి సాయిదా, సలీం, కాసిం, షాహిద్ తదితరులు పాల్గొన్నారు. ఈ తరుణంలోనే కేరళ రాష్ట్రంలో ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గౌరవనీయులైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఈ సమావేశాల్లో, అసెంబ్లీ సమావేశాల్లో ఈ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేయాలని చెప్పి ఆవాస్ కమిటీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాదు, గతంలో మీరు ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నాయో, సూపర్ 6 కాకుండా మైనార్టీలకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి సూపర్ 10 ఏదైతే ఉన్నాయో, ఇమాం మౌజాన్ వేతనాలు కానివ్వండి, మసీదుకి కేటాయించినటువంటి 5,000 రూపాయలు కానివ్వండి, 5 లక్షల రూపాయలు మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 0 వడ్డీ రుణంతో కానివ్వండి, దుర్హాన్ పథకం విద్యార్హతతో నిమిత్తం లేకుండా 1,00,000 రూపాయలు కానివ్వండి,
ఇలా ఈ ఉన్నటువంటి అన్ని సంక్షేమ పథకాలన్నింటినీ కూడా అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. వైసీపీ సోషల్ మీడియా విష్ణాగులకు వంతపాడుతున్న వైసీపీ నాయకులకు కాస్తన్నా మంచి బుద్ధి ప్రసాదించాలని జనసేన శ్రేణులు గాంధీ విగ్రహానికి వినతిపత్రం ఇచ్చారు. హిమ్నీ సెంటర్లోని గాంధీజీ విగ్రహం వద్ద జనసేన నాయకులు ఆందోళన చేపట్టారు. గత వైసీపీ ప్రభుత్వం అండ చూసుకుని వైసీపీ సోషల్ మీడియా సభ్యులు విచ్చలవిడిగా ఇష్టానుసారంగా అసభ్యకరమైన పోస్టులు పెట్టారని జనసేన అధికార ప్రతినిధి ఆళ్ల హరి ధ్వజమెత్తారు. అలాంటి వారిని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉంటే వైసీపీ నాయకులు గుండెలు బాదుకుంటూ ఉన్నారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వంలో మీ ఆటలు సాగవని ఆళ్ల హరి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మామిడి రామారావు, అరుణ, సరోజిని, ధోరణి, భాష, నాగరాజు, దాసరి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలు ఏ విధంగా దెబ్బతిన్నాయో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులు ఎంత నరకనిపించారో తెలుసా? ఎంత జుగుప్సాకరంగా, ఎంత అసభ్యకరంగా సభ్య సమాజం తరలించుకునే విధంగా ఆ రోజులు రాసేటప్పుడు మీరేం చేశారు? మీరు ప్రోత్సహించారు కదా. ఇప్పటికైనా ప్రజలు గమనించారు, మిమ్మల్ని రాజకీయ సమాధి చేశారు. ప్రజలు మామూలు సమాధి కాదు, శాశ్వత సమాధి చేశారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ ఎడ్లపాటి రాజేశ్వరికి ఆచార్య ఎస్ గంగప్ప 28వ సాహితీ పురస్కార ప్రధానోత్సవం గుంటూరులో జరిగింది. బృందావన్ గార్డెన్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలోని అన్నమయ్య కళా వేదికలో ఆచార్య ఎస్ గంగప్ప సాహితీ పురస్కార ప్రధానోత్సవ కార్యక్రమం జరిగింది. ఆలయ కమిటీ అధ్యక్షులు చిట్టిపోతు మస్తానయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కౌండిన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ ఈవి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆచార్య గంగప్ప జీవించినప్పుడు ప్రారంభించిన సాహితీ పురస్కార ప్రదానం ఆయన మరణానంతరం కూడా కొనసాగించడం గొప్ప విషయమని కొనియాడారు. ఎన్నో నవలలు, కవితా సంపుటాలు, అనువాదాలు రచించిన గొప్ప సాహితీవేత్త తుర్లపాటి రాజేశ్వరి అని డాక్టర్ సింగారావు కొనియాడారు. ఈ కార్యక్రమంలో గోడ నారాయణరావు, ఆచార్య జీవి చలం, డాక్టర్ కందిమళ్ల సాంబశివరావు, ఆచార్య గంగప్ప సాహితీ పురస్కార కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ సింగారావు గారు ఫైనాన్స్ సెక్రటరీ గాను, డాక్టర్ సాంబశివరావు గారు సెక్రటరీ గాను ఉండి నడిపించడం అనేటువంటిది, అంతేకాకుండా వారి జీవితకాలం అంతా కూడాను వారు ఈ భూమి మీద ఉన్నంతకాలం కూడాను ఈ పురస్కార సంబంధించినటువంటి వేడుకను జరుపుతామనేటువంటిది ఈ సభలో చెప్పడం వారి యొక్క గొప్పతనాన్ని చాటుతుంది. ప్రత్యేకంగా నా తమ్ముడు, వాళ్ళ నాన్నగారు, అమ్మగారు నన్ను వాళ్ళ సొంత బిడ్డలా చూసేవారు. ఇప్పటికి కూడా మా గ్రామంలో ఇళ్ళు వాళ్ళ గోడ మాది పక్కపక్కనే ఉండేది. అయితే ఎక్కువ నాకు వాళ్ళిద్దరితో నేను ఎందుకు అంటే ఈ పద్యం గురించి చెప్పానంటే, ఇది నడిబొడ్డు తెంగునకు అంటూ ఇది భారతీయ మహాశతం. ఇది అలాగే కూడుగుడ్డలకు లోటు లేని తావిది, అన్నపూర్ణ లాంటి చోటు, సంస్కృతి చౌలెసంగిన చోటు ఇది. అంటే ఇటువంటి గొప్ప ప్రదేశం. అలాగే ఈ దేవదేవుని సన్నిధిలో ఇంత మంచి ఈ గుంటూరు సీమ ప్రాంతంలో ఇంత మేధావులు ఉన్న చోట ఇలాగ ఈ సాయంత్రం మరి ఆచార్య గంగప్ప గారి స్మారక సాహితీ పురస్కారాన్ని అందుకోవటం ఇది చాలా ఆనందదాయకమైనటువంటి విషయం. అలాగే బోర్గడ్డ అనిల్ రాచమర్యాదల విషయంలో పోలీసులు తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు అమాయకులను బలి చేస్తున్నారని సిరిపురపు శ్రీధర్ మండిపడ్డారు. జిల్లా పోలీసులు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్ల విషయంలో కులాల వారీగా కొట్టుకుంటూ అమాయకుడైన బ్రాహ్మణ యువకుడిని బలి చేశారని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ చైతన్య వేదిక కన్వీనర్ సిరిపురపు శ్రీధర్ ధ్వజమెత్తారు. బ్రాడీపేటలోని బ్రాహ్మణ చైతన్య వేదిక కార్యాలయంలో శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. టెక్నీషియన్ శేషును పోలీసులు అదుపులోకి తీసుకుని 4 రోజులైనా ఎక్కడ ఉన్నాడో తెలియక కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. వెంటనే బ్రాహ్మణ యువకుడు శేషును పోలీసులు కుటుంబ సభ్యులకు చూపించాలని, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో శరత్, చిలుమూరి ఫణి, వావిలాల రామకుమార్, సుధాకర్ పాల్గొన్నారు. ఈ రోజున చాలా మంది అమాయకుల్ని బలి చేసే పరిస్థితి తీసుకురావటం జరిగింది. ఒక బ్రాహ్మణ యువకుడు బురుగుబండ శేషు అనే యువకుడు టెక్నీషియన్ మీద
కేసు పెట్టి 41 నోటీస్ ఇచ్చేసి పంపించి మళ్ళా అదే రోజున అరెస్ట్ చేసి తీసుకెళ్లి ఎక్కడ ఉంచారో ఈ రోజుకి తెలియదు. ఇప్పటికి 4 రోజులైంది. 4 రోజుల పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు వేదనలకి గురవుతున్నారు. ఒక అమాయక యువకుణ్ణి తీసుకెళ్లి వేధింపులకు గురి చేస్తే చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? ఖచ్చితంగా డీజీపీ కార్యాలయం ముందు ధర్నా చేస్తాం. నగరపాలక సంస్థ లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించిన ఏటుకూరు 5 లేఅవుట్లలో హౌసింగ్ పీడీ, ఇంజనీరింగ్, హౌసింగ్ డిపార్ట్మెంట్ అధికారులు, 8 కార్యదర్శులు, కాంట్రాక్టులతో కమిషనర్ పులి శ్రీనివాసులు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు తొలుత లేఅవుట్లో కాంట్రాక్టర్ల వారీగా ఇళ్ల నిర్మాణం ఏ మేరకు పూర్తయింది, గ్రౌండ్ లెవెల్ ఎంత ఉంది, మౌలిక వసతులు, బిల్స్ చెల్లింపు, ఇసుక, సిమెంటు, ఇనుము లభ్యత తదితర అంశాలను అధికారులను, కాంట్రాక్టర్లను అడిగి తెలుసుకుని మాట్లాడుతూ డిసెంబర్ నెల చివరి నాటికి లబ్ధిదారులు గృహప్రవేశాలు చేసేలా హౌసింగ్ లేఅవుట్స్లో ఇళ్ల నిర్మాణ పనులు కాంట్రాక్టర్ల వారీగా ఇచ్చిన టైం లైన్ మేరకు చేపట్టాలని, నిర్మాణ పనుల కాంట్రాక్ట్ పొందిన కాంట్రాక్టర్లు అవసరమైన కార్మికులను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి లేఅవుట్ నుండి కాంట్రాక్టర్ ప్రతిరోజు నిర్దేశిత లక్ష్యానికి అనుగుణంగా పనులు చేయాలని నోడల్ అధికారులు కూడా పర్యవేక్షణ చేయాలన్నారు. ఏటుకూరు 5 లేఅవుట్లలో 9,700 మంది లబ్ధిదారులు ఉంటే వారిలో సుమారు 4,200 ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాయని, మిగిలిన వాటిలో ఎక్కువ శాతం డిసెంబర్ చివరి నాటికి పూర్తి చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామన్నారు. అప్రోచ్ రోడ్ల ఏర్పాటు జీఎంసీ బాధ్యతని, ఇప్పటికే లేఅవుట్లో నివాసం ఉంటున్న 30 కుటుంబాలకు ప్రతిరోజు ట్యాంకర్ ద్వారా నీటిని అందిస్తామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ కమిషనర్ టి వెంకటకృష్ణయ్య, హౌసింగ్ పీడీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ 9,550 హౌసెస్ కూడా దాదాపు 4,200 వరకు కంప్లీట్ చేసాం ఇప్పటి వరకు. ఇక మిగతా బ్యాలెన్స్ అనేది దానిలో ఒక 50% వరకు ఈ డిసెంబర్ ఎండింగ్కి మనం టార్గెట్గా పెట్టుకోవడం జరిగింది. అవన్నీ కూడా కంప్లీషన్ తీసుకొచ్చేదానికి. అయితే ఇందులో ఏంటంటే కాంట్రాక్టర్స్తో ఈరోజు రివ్యూ చేశాము. ఇక్కడున్న కొంతమంది ఒక 30 ఫ్యామిలీస్ కూడా ఉంటారు, వాళ్ళతో కూడా మాట్లాడిన తర్వాత మన ప్రభుత్వ పరంగా మేము కృషి చేయాల్సినటువంటి అంశాలు 2-3 నోటీస్ వేయడం జరిగింది. అందులో ఒకటి ఇక్కడ కొంచెం అప్రోచ్ రోడ్స్ బ్యాక్లాగ్ ఉంది. అప్రోచ్ రోడ్స్ కూడా గుంటూరు నగరపాలక సంస్థ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. రెండవది శాండ్ ఒకటి ప్రాబ్లం ఉంది. శాండ్ది కూడా 1 or 2 డేస్లో సెటిల్ అయిపోతుంది. అట్లనే గ్రావెల్ తర్వాత వీళ్ళకి కావాల్సినటువంటి మెటల్, ఈ 2 కూడా ఇష్యూ ఉంది. ఇది కూడా మైనింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏఎంఆర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా కలిసి రేపు లేదా ఎల్లుంట్లో ఇది కూడా సెటిల్ చేసి రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్గా వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు నియమితులయ్యారు. తనను చీఫ్ విప్ గా నియమించిన సీఎం చంద్రబాబుకు జీవి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీలోని సీఎం ఛాంబర్లో జీవి ఆంజనేయులు ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. పెదకాకాని, కొప్పురావూరు, ఉప్పలపాడు గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన సీసీ రోడ్లు, పశువుల పాకలు, అంగన్వాడీ కేంద్రాలు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రంఫ్ టాప్, రైన్ వాకర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మాణాలను జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి పరిశీలించారు. అంగన్వాడీ కేంద్రంలోని సరుకులు, సంపూర్ణ పోషణ, బాలామృతం కిట్ల సరుకులను పరిశీలించారు. కేంద్రానికి సరఫరా అవుతున్న సరుకుల నాణ్యతను నిత్యం పరిశీలించాలని, గర్భిణీలకు, బాలింతలకు నిర్దేశించిన విధంగా ఆలస్యం లేకుండా సరుకులు అందించాలన్నారు. అనంతరం కలెక్టర్ నాగలక్ష్మి ఉప్పలపాడు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్మిస్తున్న రూఫ్ టాప్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ నిర్మాణాన్ని పరిశీలించారు. పాఠశాలలో విద్యార్థులకు అందించిన మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. ఢిల్లీలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న విద్యార్థిని, స్వర్ణాంధ్ర విజన్ ప్రేరణలో బహుమతులు సాధించిన విద్యార్థిని, జాతీయ స్థాయిలో వాలీబాల్, హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికైన విద్యార్థులను, వారి టీం సభ్యులను కలెక్టర్ అభినందించారు. బృందావన్ గార్డెన్స్ లో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో పశ్చిమ నియోజకవర్గంలో ఉన్న వైసీపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ చంద్రగిరి యేసురత్నం, పార్లమెంట్ వైసీపీ అధ్యక్షులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, నగర మేయర్ కావటి మనోహర్ నాయుడు, మాజీ మంత్రి విడదల రజని తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.